సిద్దిపేట జిల్లా రాయవరం గ్రామం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని గ్రామ ప్రజలను కోరిన రమేష్ గౌడ్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేవని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా రాయవరం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రమేష్ గౌడ్ ను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా అభివృద్ధి చేసిందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్నారు. నన్ను గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో ఉన్న నిరుపేద మహిళల వివాహానికి పుస్తెల తాడు అందజేస్తానన్నారు. నిరుపేద ప్రజల మృతికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని, రాయవరం నుండి కొడకండ్ల పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థినులకు సైకిళ్లు అందజేస్తానని తెలిపారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా సమస్య పరిష్కారం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బలపరిచిన అభ్యర్థి బూడిద రమేష్ గౌడ్ నా పేరు. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను గెలిస్తే రాయవరంలో ప్రతి పేదింటి కళ్యాణానికి పుస్తమట్లు అందిస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఎవరు నిరుపేద చనిపోతే ఒక 5,000 రూపాయలు సాయం చేస్తానని, అదేవిధంగా రాయవరం నుంచి కొడకల్ల స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలకు సైకిళ్ళు పంపిణీ చేస్తానని, మరియు ఊర్లో వీధి దీపాలు, మోరీలు, డ్రైనేజ్ ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు నీట్గా ఉండే విధంగా చూస్తానని హామీ ఇస్తున్నాను. మొత్తంలో గ్రామ పంచాయతీకి ప్రతి ట్రాక్టర్ ఇచ్చి పారిశుద్ధాన్ని పర్ఫెక్ట్గా చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం దానికి డీజిల్కి డబ్బులు ఇవ్వకుండా మూలపడిపోయినాయి ట్రాక్టర్స్ అన్నీ. అవి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వాటిని పరిగణలోకి తీసుకొని పని చేపిస్తానని హామీ ఇస్తున్నాను. అభివృద్ధి బాటలు నడిపిస్తాను. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాను. అదేవిధంగా ప్రజలకు ఎప్పటికీ ప్రతి విషయంలో అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా నా సొంత అని చెప్పేసి అనే విధంగా నేను ముందుండి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. రాయవరం గ్రామం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా రమేష్ గౌడ్ అనే వ్యక్తిని ఎంచుకున్నాము. ఎందుకు ఎంచుకున్నాము అంటే ఇదివరకు కూడా అధికారంలో లేనప్పుడు కూడా పిల్లగాడు ప్రజలకు సేవా రూపంలో, పుస్తమెటల రూపంలో కానీ, ఇంకా చనిపోతే ఆర్థిక సాయం కానీ, యూత్కు స్పోర్ట్స్ డొనేట్ చేయడం కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిండు. కాబట్టి ఇంకా ముందు గెలిపిస్తే విలేజ్కి ఎంతో డెవలప్మెంట్ అవుతుందనే ఆలోచనతోని యువత మొత్తం, రాయవరం విలేజ్ యువత మొత్తం రమేష్ గౌడ్ వెనుక నిలబడి, అన్న నువ్వు ఉండు, మీ వెనుక మేము ఉంటామనే ధైర్యంతో అందుబాటులో ఉండి అతనికి ముందుకు నడిపించి సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకొని రాయవరం విలేజ్ గ్రామాన్ని అవసరం అనుకుంటే జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఆదర్శ రాయవరంగా పేరు తెచ్చుకుంటామని మీడియా ద్వారా రాయవరం గ్రామ ప్రజలకు కానీ అందరికి కానీ తెలియజేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.